వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ఆలయానికి ఎవరినీ కూడా అనుమతించడం లేదు అని తెలిపారు. ఆలయ ప్రధాన గేటుకు తాళం వేసిన అధికారులు రక్షణ కోసం రేకులు ఏర్పాటు చేశారు. కాగా ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా సమాచారం లేకుండా దర్శనాలు నిలిపివేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తమకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలి అని భక్తులు కోరుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ఆలయానికి ఎవరినీ కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడికి భక్తులు చేరుకొని కాస్త రసభాస అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఏంటి ముందస్తుగా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇలా భక్తుల దర్శనాన్ని నిలిపివేయడం పట్ల అటు ఆలయ అధికారులు ఏమంటున్నారు, అలాగే ఇప్పుడు ఆలయం ముందు కూడా భక్తులు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుందిగా, ప్రస్తుతానికి ఆలయం వద్ద తాజా పరిస్థితి కూడా ఏంటి రిషికేష్? లక్ష్మి, మొత్తంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న దర్శనానికి భక్తులు అటు ఆలయ అధికారులు పదే పదే ఆలయాన్ని అంటే దర్శనాన్ని నిలిపివేయడం పైన ఈ చర్చ దాదాపు నెల రోజులుగా కొనసాగుతా ఉంది. అయితే ఆలయ విస్తరణలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇటు అంటే ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేటువంటి నేపథ్యంలో అటు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా దర్శనాలను నిలిపివేస్తున్నాం అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. కానీ రాజన్న దర్శనాన్ని నిలిపివేస్తే హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తాము 50,000 మందితో ఆలయంలోకి దర్శనానికి వస్తాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఆలయ దర్శనాలను కొంత సద్దు మణిగింది. కానీ నెల రోజుల తర్వాత తిరిగి ఈ రోజు మళ్ళీ ఉదయం నుంచి దర్శనాలు నిలిపివేశారు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. ఎమ్మెల్సీ కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా